యొక్క స్వాతంత్ర సమరంలో పోరాటం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. గాంధీ మహాత్ముడే అయిపోయారు. పొట్టి శ్రీరాములు గారు వ్యక్తి, అటువంటి వ్యక్తి, ఇటువంటి పొట్టి శ్రీరాములు గారి వ్యక్తులు ఒక 10 మంది ఉంటే 1 సంవత్సరం ముందే స్వాతంత్రం వచ్చేదని చెప్పారు. వాళ్ళు గాంధీ మహాత్ముడు అయిపోయాడు. అటువంటి గొప్ప వ్యక్తి, వాళ్ళు అటువంటి గొప్ప వ్యక్తి. తెలుగు విశ్వవిద్యాలయం పేరు పొట్టి శ్రీరాములు గారి పేరు ఉంటే ఆయన ఆంధ్ర రాయలసీమ అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన పేరు తీసేసి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టాడు. నిజంగా సురవరం ప్రతాపరెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప రచయిత, తెలుగు భాషను ఉద్ధరించిన వ్యక్తి, మంచి జర్నలిస్ట్. దాన్ని ఏం అనుమానం లేదు. నిజంగా ఆయన ఎక్కడున్నా ఆయనే బాధపడతాడు రేవంత్ రెడ్డి గారి నిర్ణయం వల్ల. అరే పొట్టి శ్రీరాములు గారి పేరు చేసి నా పేరు పెడతారా అని చెప్పి ఆయన బాధపడతాడు. నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారిని, మనం అంత అంటున్నావు కదా, ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి. మరి ఎన్టీ రామారావు రాయలసీమకు సంబంధించిన వ్యక్తి, మరి ఎన్టీ రామారావు పేరు చేస్తావా? కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి, ఆయన స్టేట్ ఉంది, ఆయన పేరు చేస్తావా? నీలం సంజయ్ రెడ్డి గారు ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి, మరి ఆయన పేరు చేస్తావా? మరి దమ్ముందా? తీసేసే దమ్ము నీకుందా? అంటే వాళ్ళకొకరు, పొట్టి శ్రీరాములు ఒకరు కూడా. పొట్టి శ్రీరాములు గారు అసలు తెలంగాణ వ్యతిరేకి కాదు, తెలంగాణ ఉద్యమం అప్పుడు లేదు. ఆ సమయంలో ఆయన మద్రాసులో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని వేదికలను మాత్రమే చెప్పాడు. ఇవాళ అటువంటి గొప్ప వ్యక్తి అలా ఆర్య వైశ్యులకే కాదు, ఆర్య వైశ్యులు ఆరాధ్య దైవంగా భావించినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఒక స్వాతంత్ర సమర యోధుడు, స్వాతంత్ర్యం కోసం జైలుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని అవమానపరిచే విధంగా, ఆర్య వైశ్య సమాజాన్ని అవమానపరిచే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరించిన తీరు వాళ్ళ హిందూ సమాజం, ఆర్య వైశ్య సమాజం కానీ ప్రతి భారతీయుడు ఇలా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇంత ఘోరం అన్న అంటే ఆయన అనుకుంటే ఒకటి, ఆయన అనుకుంటే ఒకటి. అసలు ఆయన పద్ధతి ఎట్లుందో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి గారి పాలసీ ఏంది, నీ ఆలోచన ఏంది? కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్య వైశ్యులను, హరిజనులను ఇది అవమానించినట్టే. ఇవాళ నీకు దమ్ముంటే నేను చేసిన సవాలు స్వీకరించే దమ్ము నీకుందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితి మంచిది. స్వాతంత్ర సమాజంలో స్వాతంత్ర సమాజంగా గుర్తించాలి అన్న వ్యక్తి ఏ రాష్ట్రమా, ఈ రాష్ట్రం కూడా, ఆ రాష్ట్రం కూడా, ఈ కులం కూడా, ఆ కులం కూడా ముఖ్యం కాదు. ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, ఈ ధర్మం కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని రాబోయేలకు స్ఫూర్తిగా ఉండాలని చెప్పి విగ్రహాలు పెడతాం.